పక్క ఆకలేస్తుంటే పాలివ్వడం మానేసి సగం పాలు ఇచ్చి నన్ను కిందకి దింపేసి అక్కడికి వెళ్ళి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి, వెళ్ళిపోతున్నావా అని కోపం వచ్చేసి పెదిమి అదిరిపోయింది. ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కళ్ళు ఇలా నిలిమేసుకున్నాడు, కాటుకంతా ఇలా అంటించేసుకున్నాడు, చేతులకంతా కాటుకు పెట్టేసుకున్నాడు. అమ్మ నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదన్నాడు. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ చల్ల చేస్తున్న కుండకేసి కొట్టాడు. కుండ బదలైపోయింది. ఆ పాలు మజ్జిగంతా కిందకు వచ్చేసింది. ఆ వెన్నముద్ద ఇలా అరిచేతిలోకి తీసుకున్నాడు. ఆ వెన్నముద్ద పట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి అమ్మ అక్కడ పాలు దింపి వెనక్కి వచ్చి ఎక్కడ తనని పట్టుకుంటుందో అని మెల్లిగా బయటికి వెళ్ళిపోయి ఓ రావులో ఒకటి తిరగేసి ఆ గోడ మీద ఉన్న ఓ కోతికి పెడుతున్నాడు. పెడుతుంటే అమ్మ పాలు దింపిటి వచ్చింది. కుండ బద్దలైపోయింది. ఈ పిల్లాన్ని అల్లరి చేస్తుంటే ఫోన్ లేని ఊరుకుంటుంటే వింటలేదు. ఇవాళ కట్టేస్తాను, కొట్టేస్తాను అని ఏడురా వీడని చెప్పి చూసింది. అంత తొందరగా ఏం దొరుకుతాడేమిటి? ఇక కొడుకుని పట్టుకోవడానికి పెరిగెడుతుందనమాట. ఆయన అమ్మ ఎక్కడొస్తుందో అని అనుమానం ఆయనకి ఉంది. ఓ పక్క కోతికి పెడుతున్నాడు కానీ దొంగేడు పేడుస్తూ అమ్మ నువ్వు నాకు కడుపు నిండా పాలు ఇవ్వలేదమ్మా, మధ్యలో వెళ్ళిపోయావమ్మా అంటున్నాడు. వెనక్కి చూసుకుంటున్నాడు. చూశాడు అమ్మ వచ్చేసిందని చూసి చూడడం ఏమిటి, రోలు మించి దూకేశాడు. ఇటు వస్తే దొరకడు, అటు వస్తే దొరకడు.